నారాయణపేట నియోజకవర్గం దామరగిద్ద మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్మికులు చేసిన దీక్షలకు మద్దతుగా టీడీపీ నాయకులు పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా టీడీపీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంటు నియోజకవర్గం ఉపాధ్యక్షులు రాములు యాదవ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న న్యాయపరమైన సమస్యలను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని టీడీపీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మనకు తెలంగాణ వస్తే ధర్నాలు రాస్తారోకోలు ఉంటలేవు, అన్ని ఉద్యోగాలు పర్మనెంట్లుగా ఉంటున్నాయి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నో మాటలు చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కరు కూడా సంతోషంగా లేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల డిమాండ్లను అమలు చేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షులు రాములు యాదవ్, మాజీ ఎంపీపీ కన్నప్ప, సిపిఎం నాయకులు జోషి, తయ్యప్ప, గ్రామ పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రాములు యాదవ్, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు గత 12 రోజుల నుంచి దీక్షలు చేస్తుంటే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము దున్నపోతు మీద వాన పడితే ఏ విధంగా వండుకుంటుందో మరి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అదే విధంగా వండుకున్నది. వారికి ఎన్ని రోజుల నుంచి దీక్ష చేస్తే కనీసం నిమ్మకు నీరెత్తినట్ల ప్రవర్తించడం ఇది ఎంతవరకు సమంజసము? ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులకు రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే, వారి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే వారు మీకు రాబోయే రోజుల్లో ఓటు ద్వారా మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీరి యొక్క గ్రామ పంచాయతీ సర్పంచులు వీరిని సమ్మెకు పోతుంటే, దీక్షను చేస్తుంటే వీరిని భయపెట్టేవాడం ఎంతవరకు సమంజసమని కూడా తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వారిని హెచ్చరిస్తున్నాము. వారి హక్కుల కోసము వారి భవిష్యత్తు కోసం వాళ్ళు దీక్ష చేస్తుంటే మీకెందుకు బాధ? మీరు చేస్తున్నారా? మీరు లేకపోతే వాళ్ళ సమస్యలు తీర్చేటట్లుంటే వాళ్ళని భయపెట్టండి. వారి సమస్యలు మీరు మీ నుంచి కానప్పుడు ఎందుకు వాళ్ళు దీక్ష చేస్తుంటే ఎందుకు భయపెట్టిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సర్పంచులు మీరు 5 ఏళ్ళు ఉంటారు, దిగిపోతారు. వాళ్ళ ముందల భవిష్యత్తు ఏమి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసము వాళ్ళు ఈ యొక్క దీక్షలు చేస్తుంటే వాళ్ళ హక్కులను వాళ్ళు కొట్లాడి సాధించుకుందామని చెప్పి వాళ్ళు దీక్ష చేస్తుంటే వాళ్ళని భయపెట్టడం సమంజసం కాదు. మీరు 5 ఏళ్ళలో దిగిపోతారు. రేపు వచ్చిన సర్పంచులను వాళ్ళ పదవికి వెళ్ళి తీసేస్తే మీరా బాధ్యులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. పంచాయత్ సెక్రటరీలు కానీ సర్పంచులు కానీ వారికి మద్దతు తెలిపి, మీరు నిజమైన సర్పంచులు నిజమైన సెక్రటరీలు ఉంటే వారికి మద్దతు తెలిపి వాళ్ళను దీక్షలకు స్వయంగా మీరు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి మీరు సర్పంచులందరూ కూడా మీ యొక్క బిల్లులు రాలేదంటే మీరు కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తారు. మీరు అంతా సర్పంచులు ఒక ధర్నా చేస్తారు. మీరు అధికారంలో ఉండి కూడా మీరు కలెక్టర్ ఆఫీసుని ఏ విధంగా ముట్టడించారో, మరి ఒక గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు దీక్ష చేస్తుంటే మీరు వాళ్ళని ఎందుకు భయపెడతారని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీరు ఒక సర్పంచ్, మీ కింద పనిచేస్తే గ్రామ కార్మికులను మీరు కూడా ఎంతైనా సపోర్ట్ చేసి వారి యొక్క హక్కులను సాధించుకునే విధంగా మీరు సపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ తరఫున వారు ఎన్ని రోజులు దీక్షలు చేస్తుంటే మేము కూడా వాళ్లకు అన్ని రోజులు ఎంట ఉండి ముందుకు నడిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీరు వెంబడే ఈ యొక్క ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము వెంటనే స్పందించి వారి యొక్క కోరికలు వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు అన్నాడు ఆ రోజు, తెలంగాణ రాకముందు మన అసలు కాంట్రాక్టర్ ఉద్యోగస్తులే ఉంటలేరని చెప్పిండు. అదే మాట మీద నిలబడి వీళ్ళని వెంటనే పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుండదు. మీరు ఎంతమందిని మోసం చేస్తారు? దళితుని ముఖ్యమంత్రి చేస్తామని దళితుని చేయలేదు, దళిత బంధిస్తామని దళితుల్ని మోసం చేస్తారు, బీసీ బంధిస్తామని బీసీలను మోసం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు రాబోయే రోజుల్లో మీకు ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి మీకు వెంటనే గుణపాఠం చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.